ప్రతి చిన్న విషయాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటే లాభం లేదు రవి. మిస్సెస్ రామనాథం ముందు నువ్వు 5 నిమిషాలు కూర్చుంటే తెలిసొస్తుంది. ఆమె గురించి ఎందుకలా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాదులే. పోనీ నాకు అర్థమయ్యేట్టు చెప్పరాదు? నా అంతరంగిక ఘర్షణ నీకు అలా అర్థమవుతుంది సర్లా. కళాకారులంటే ఎంత హీనంగా కనిపిస్తున్నారు వీళ్ళకి. మరీ అంత ఆవేశపడకు రవి. ఆవేశం, నా ఆవేశం ఎందుకు పనికొస్తుంది? రాత్రింపగలు కష్టపడి ఎన్నో చిత్రాలు వేసి మళ్ళీ వాటిని పట్టుకుని గడప గడప తిరగాల్సిన గతి పట్టింది. అవును, ఇంతసేపు నువ్వు చెప్పింది విన్నాక ఇప్పుడు నాకు కూడా ఆవిడంటే అసహ్యం వేస్తుంది. ఈ సమాజంలో 10 మందితో సంబంధాలు పెట్టుకోకుండా బతకడం సాధ్యమవుతుందా చెప్పు? అవును, వీలు కాదు, నిజమే. అందుకని ఏమీ లేదు. ఈ విషయాలన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. నీలో ఉన్న గొప్ప కళాకారుని మాత్రం మర్చిపోకు. గొప్ప కళాకారుడు. ఇంతకు 2 పూటలా నేను తిని బతకాలా లేదా చెప్పు? మరి నా సంగతో? నువ్వు కూడా. కళ్ళకి రూపాయి పైసలు సీసా 2 గంటల్ని చేస్తా 20 పైసలు సీసా 2 గంటల్ని చేస్తా 20 పైసలు సీసా 2 గంటలు 70 పైసలు సీసా 7 గంటలు చేస్తా 70 పైసలు. రమేష్ గారు, కళాకారుడి స్వేచ్ఛ గురించి వివరిస్తారా? స్వేచ్ఛలోనే కళాకారుడు పుట్టాడు. స్వేచ్ఛ లేదే కళాకారుడు లేడు. కళాకారుడు లేదే స్వేచ్ఛ లేదు. బాగా చెప్పారు రమేష్ గారు. మీరు ఎన్నో చిత్రాలు వేసి ఎన్నెన్నో అవార్డులు పొందారు కదా. అసలు మీరు చిత్రాలు ఎవరి కోసం వేస్తుంటారు? నా కోసం. నాలోని కళాతృష్ణ చల్లార్చుకోవడం కోసం. మీరు వేసే చిత్రాలు అందరికీ నచ్చుతాయా? నా చిత్రాలు అందరికీ నచ్చాలని ఆరాటం నాకు లేదు. అది ఏ ఒక్కడికి నచ్చినా చాలు, వాడి కోసమే నేను చిత్రాలు గీస్తుంటాను. అయితే మీ చిత్రాలు ఎవరు కొంటారు? చూడండి, నేను కళాకారుని, వ్యాపారస్తుని కాను. రవి, ఎక్కడికి? ఇంటికేనా? ఓ సూర్యరా, ఇంటికి. ఆహా, ఎక్కడికి వెళ్ళావు? మామూలుగా స్కెచెస్ వేసుకోవడానికి. రవి, రంగుల ప్రపంచమేనా? మా కార్మికుల లోకం చూడలేవా? ఎందుకు చూడను?
అదో కొత్త ప్రపంచం. మీ కళకది ఉపకరించకపోవచ్చు, కానీ నీకు కొత్త అనుభవంగా ఉంటుంది. దాందే ఉంది. ఇంతకీ సందర్భం ఏమిటో? ఏమీ లేదు, మా ఫ్యాక్టరీలో మేడే ఉత్సవాలు జరుగుతున్నాయి. నువ్వు తప్పక రావాలి రవి. దాందే ఉంది, తప్పక వస్తాను. అదే గాలి కొట్టరా. ఆగు సార్, వస్తున్నా. బాగున్నట్రా మీరు సార్? మంచిగున్నాడు సార్. మీ నాన్న సరిగ్గా ఇంటికి వస్తున్నాట్రా? ఏదో గట్లనే బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు సార్. అదే అదిగోరా డబ్బులు. వద్దు సార్. తీసుకోరా. భద్రం కొడుకో నా కొడుకో కొండ్రంల జర పైలం కొడుకో నా కొడుకో కొండ్రంల జర భద్రం కొడుకో నా కొడుకో కొండ్రన్న జర పైలం కొడుకో నా కొడుకో కొండ్రన్న రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తొక్కుడు కాడ మల్పు కాడ పైలం కొడుకో నా కొడుకో కొండ్రన్న జర భద్రం కొడుకో నా కొడుకో కొండ్రన్న ఊరు మన పల్లె గాని పల్లె మన ఊరు గాని ఊరు మన పల్లె గాని పల్లె ఇది పట్నం కొడుకో నా కొడుకో కొండ్రన్న జర భద్రం కొడుకో నా కొడుకో కొండ్రన్న జర పైలం కొడుకో నా కొడుకో కొండ్రన్న పల్లెల్లో పెద్ద దొరల బాధలతో ఏగలేక పల్లెల్లో పెద్ద దొరల బాధలతో ఏగలేక పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చినాంరో కొడుకో కొండ్రన్న జర భద్రం కొడుకో నా కొడుకో కొండ్రన్న జర పైలం కొడుకో నా కొడుకో కొండ్రన్న పల్లెల్లో పెద్ద దొరల పట్నంలో పెదబాబుల పల్లెల్లో పెద్ద దొరల పట్నంలో పెదబాబుల వాళ్ళ వీళ్ళ పట్టంతా ఒకటే కొడుకో నా కొడుకో కొండ్రన్న జర భద్రం కొడుకో నా కొడుకో కొండ్రన్న జర పైలం కొడుకో నా కొడుకో కొండ్రన్న పెద్ద బంగ్లలల్ల పెద్ద పెంజరలుండు పెద్ద పెద్ద బంగ్లలల్ల పెద్ద పెంజరలుండు నల్ల బాజారు నిండా నల్ల నాగులుండు నల్ల బాజారు నిండా నల్ల నాగులుండు నలుగురు గూడిన కాడ నరలోకం యముడుండు భద్రం కొడుకో నా కొడుకో కొండ్రన్న జర పైలం కొడుకో నా కొడుకో కొండ్రన్న పట్నం ఒకటి బాధలన్నీ మనకొకటే ఊరు ఒకటి పట్నం ఒకటి బాధలన్నీ మనకొకటే పేదలున్న గుడిసెలల్ల బాధలెన్నో ఉన్నాయి పేదలున్న గుడిసెలల్ల బాధలెన్నో ఉన్నాయి బాధలన్నీ పోయేటి బాట ఒకటి ఉన్నది బాధలన్నీ పోయేటి బాట ఒకటి ఉన్నది బాట చూసి బండి నడిపి కదులర కొడుకో నా కొడుకో కొండ్రన్న జర భద్రం కొడుకో నా కొడుకో కొండ్రన్న జర పైలం కొడుకో నా కొడుకో కొండ్రన్న
చూస్తే జనం, పట్నంలో చూస్తే జనం, పల్లెల్లో చూస్తే జనం, పట్నంలో చూస్తే జనం, గుణం తెలిసి జనంలోన కలువర కొడుకో నా కొడుకో కొమ్రన్న, నువ్వు కదులర కొడుకో నా కొడుకో కొమ్రన్న, నువ్వు నడువర కొడుకో నా కొడుకో కొమ్రన్న, నువ్వు కదులర కొడుకో నా కొడుకో కొమ్రన్న, నువ్వు నడువర కొడుకో నా కొడుకో కొమ్రన్న, నువ్వు కదులర కొడుకో నా కొడుకో కొమ్రన్న, నువ్వు నడువర కొడుకో నా కొడుకో కొమ్రన్న, నువ్వు కదులర కొడుకో నా కొడుకో కొమ్రన్న. హలో జగన్నాథ్. హలో, హౌ డు యు డు? షీఈ్ మంజు. Hello. జగన్నాథ్. హలో. హలో. Hi. హాయ్ సదానంద్. హౌ డు యు డు? హలో. హాయ్. హలో గిరి. హలో. హాయ్ శేఖర్. నమస్తే. 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 హలో జనార్దన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ గోపి. Hello, Ramesh. హాయ్ హాయ్ హాయ్. నమస్తే సార్. హలో, హౌ ఆర్ యు? మంజు. ఫైన్. మంజు. హలో Mr. బేబీ, Benson. హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ప్లీజ్ డు కమ్. ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ మచ్ ప్లీజ్ టు సీ యూ ఆల్ హియర్. నేను స్టేట్స్కి వెళ్ళడం ఇది మొదటిసారి కాదు. బహుశా ఈసారి దాదాపు 1 సంవత్సరం పాటు అక్కడే ఉంటానేమో. సో మిమ్మల్ని అందరినీ మళ్ళీ నేను చాలా కాలం తర్వాతగానే కలవలేను. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ మచ్. ఈ సమాజం పట్ల మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్తారా? మిస్టర్, నేను ఈ సమాజంలోనే ఉంటున్నాను. ఇట్స్ బియాండ్ డౌట్. కానీ నేను ఈ సమాజానికి అతీతంగా ఆలోచిస్తాను. అంటే అంటే నా స్థాయిలో ఆలోచిస్తే గానీ మీకు ఆ విషయం అర్థం కాదు. రమేష్. హాయ్ రవి. జస్ట్ మినిట్. ప్లీజ్. ఏమిట్రా ఇంత ఆలస్యం? అవును రా, Hi, Ravi. హాయ్. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ మచ్. ఐ వెరీ మచ్ హ్యాపీ టుడే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. అక్కడ కూర్చుందా? సో వెన్ యు ఆర్ లీవింగ్ మై డియర్? రంగయ్య కట్టేంటి? అసలు ఏమైంది రంగయ్యకి? పడ్డాడా? బరఫ్ గడ్డ కాలు మీద పడ్డది. ఏం జరిగింది? జాగ్రత్తగా లేకుండా అయ్యా. అమ్మో, నాయనకేమైంది? జల్దీ రా. ఏమాయరా? వాయమ్మో, ఇదేం కాచారం రో నాయనో, ఇదేం చేసుకొచ్చినవయ్యా నువ్వు? ఇదేం జరిగిందిరో దేవుడు? చూసినారయ్యా నన్ను ఎట్లా అరుసుగా తింటుండో నాయనో. తాగి తాగి సంసారాన్ని నా గతికి తెచ్చిండి, నేమో ఈ గతికి అయ్యిండు దేవుడు. వాయమ్మో, నేనేం చేస్తున్నా? రవి, ఒక్కోసారి నా మెదడు టెలిప్రింటర్లా మెకానికల్గా మారిపోతుంది. వాట్ ఎ జాబ్. అవునరా, నాలాంటి వాడికి ఇలాంటి ఉద్యోగం చస్తే పడేది కాదు. పగలంతా దేశ సంచారం, తప్పితే ఆఫీస్. ఏంటో. రవి, జస్ట్ మినిట్. ఓకే, క్యారీ ఆన్.
పచ్చగడ్డి మైదానంలా మన ముందు పరుచుకుంది జీవితం. ప్రియా పద, నాకు నువ్వు నీకు నేనుగా కలిసి నడుద్దాం. నీతో చేయి కలిపి నడిస్తే రేయి పగలవుతుంది, హాయి జగమవుతుంది. నాకు నువ్వు నీకు నేనుగా కలిసి నడుద్దాం. పద ప్రియా పద. నేను పాదం మోపిన ప్రతి చోట పచ్చగడ్డి పదనుచాక ఈగుచ్చుకుంది. నన్ను చూసి గడ్డిపూలు కూడా అడ్డంగా తల ఊపాయి. రా ప్రియా, ఈ బీడు బతుకు మీద మంచు వానవై వర్షించు. ఎదుటివాడి తల మీద కాలు పెట్టి ఆకాశాన్ని అందుకోలేను నేను. తలకు కాగితం తారలతో జీవితాన్ని వెలిగించుకోలేను నేను. నా దీపానివై, నా జీవన రూపానివై నాలోకి రా. ఎంత ఈదినా ఈ బతుకు సముద్రపు తీరం దొరకడం లేదు. ఎంత వెతికినా ఈ జీవితపు గాలిపటం దారం కనిపించడం లేదు. రా ప్రియా రా, నా నవజీవన నౌకవై నన్ను ఒట్టుకు చేర్చు. ఎవ్వరూ లేని చోటికి, ఏ చీకటి కత్తులు మెరవని చోటికి పద ప్రియా పద పోదాం. నదీ నదాలు దాటుదాం, బతుకు మైదానంలో కొత్త మొక్కలు నాటుదాం. రా ప్రియా రా, నేను నీ నుదుటి మీద చందమామనవుతా. నువ్వు నా హృదయంలో సూర్యబింబానివిక. రా ప్రియా రా, పద పోదాం. అమ్మా అమ్మా, యాదయ్యకి యాక్సిడెంట్ అయింది. దేవుడు, నాయనో, ఇదేందయ్యా గిట్లయిపోయిందేందయ్యా? నేనేం చేస్తున్నా దేవుడు? ఎవరి పాపిష్టి కన్ను పడ్డాయ్యా నీ మీద? నాయనో, నాకు సావన్న రాకపోయి కదరా దేవుడు. నాయనో, రారా అయ్యారా, గిట్ల కూర్చోరయ్యా దేవుడు. నాయనా, గీయన్ని చూడనికే నాకు జన్మించిండ్రా తండ్రి. నాయనో, గిదేందయ్యో? యాదయ్యా, 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 నాయనా, కనకమ్మ, ఊరుకో కనకమ్మ, బాధపడకు, తొందరలో నయమైపోతుంది. నాను సట్రాత గిట్టుందయ్యా. గీడి దినం 2, 3 తెలిస్తే ఇంత గంజి కాసుకొని తాగుతున్నాం. గీని చెయ్యరు కొట్టి దేవుడు గా ఇంత ఆసరు లేకుండా చేసిండు దేవుడు. ఈ జీవితం గురించి ఆలోచిస్తుంటే ఒక్కోసారి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నీకెప్పుడు జీవితం విచిత్రంగానే కనిపిస్తుంది. అవును, నీలాగా నేను విప్లవ రచితని విమర్శకుని కానుగా. జీవితం పట్ల నాకుండే అవగాహన నాకుంది. నీ అవగాహన ఏమిటో చెప్పకూడదు? నీలాగా నేను ప్రతిదీ మాటల ద్వారా వ్యక్తం చేయలేకపోవచ్చు. అలా వ్యక్తం చేయలేకపోవడానికి నువ్వేం మోగవాడివి కాదుగా. ఏమంటావు? కాకపోవచ్చు, అయితే కావచ్చు కూడా. చిత్రకారుడి కనుక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వాతంత్రం నీకుంది. ఒరేయ్, మన ఇద్దరి మధ్య ఎక్కడా పొసగదు. నీ రాజకీయాలు నీకున్నాయి, నేను వాటికి చాలా దూరం కూడా. మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు కానీ అలా కనకమింటి వైపు వెళ్ళొద్దాం. చలో.
ఏందిరా ఇప్పుడు వచ్చినావు? మొద్దు లెక్క నిలబడతావేందిరా? కొలువు పోలే నీ మీద మన్ను బడా ఏం రోగం వచ్చిందిరా నీకు? ఏం అడుగుతుంటే తప్పుడు చేయకుండా నిలబడతావేందిరా? ఏమా కొలువు పోలే? దొంగతనం చేస్తావు పద్మాష్? నాడు బయట నాడు. దేవుడు నా దేవుడు నన్నేం చేసి పోతేడు దేవుడు నన్ను ఎవరి చేతిలో పెట్టి పోతీరు నాయుడు దేవుడా నాయుడు పిల్లలు ఏమవుతారో? పిల్లల్ని తండ్రి లేని పిల్లల్ని చేసి మనసు కట్టిపోతుకో దేవుడా నాయుడు దేవుడు నాయుడు. ఇటురా, ఒక్క మాట ఇటురా. రమ్మంటుంటే ఏందిరా నీకిట్లా దయ్యం పట్టిందా ఏంది? నన్నిట్లా ఏపుగా తింటున్నావు? నీ కళ్ళల్లో మన్ను కూడా సిగ్గు లేదురా నీకు? నేనే కనిపిస్తున్నాను నీకు? నడు ముందు బయటికి నడు. దొంగ ముండా కొడక. కనకమ్మ బయటికి రా. ఏంది నాయనా? రమ్మంటుంటే వినపడ్డం లేదా? వస్తావా నన్నే రమ్మంటావా? ఏమైందయ్యా? రండిరా. పొద్దునైనా నీకు దండం పెట్ట కాలు ముస్తానయ్యా. గరీబ్ దాన్ని ఒక్క 2 దినాలు ఆగిందంటే నీకు రాయి నా మాట వినరయ్యా. గిట్ల సుందరయ్య కాస్త ముందు వెనక చూడు. ఇంకేం చూడాలమ్మా? చూసింది చాలు. ఇది న్యాయం కాదు సుందరయ్య. కాస్త పసిపిల్లల మొహమన్న చూడు. చాలు చాలేవమ్మా. ఇది ఉంటే అది నువ్వు కట్టు. సుందరయ్య గరీబ్ దండయ్యా. కాలు మొక్తనయ్యా. నడు ముందు బయటికి నడు. ఇంక నీ వేషాలు నా దగ్గర సాగవు. పదరా పోదాం. మన కళ్ళ ముందున్న కుటుంబాన్ని కనిపించకుండా చేశారు. అవును, ఆ సుందరయ్య పెద్ద దొంగ. ఇంతకాలం కనకమ్మ మీద కన్నేశాడు. తన ఆటలు సాక్కపోయేసరికి ఇప్పుడు ఈ దుర్మార్గానికి దిగాడు. అవును సూర్యారావు, ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంది మనుషుల్లోనే రాక్షసులున్నారని. అందుకే మనుషుల్లో రాక్షసులుండే పరిస్థితులు రూపుమాపడానికే మనం ఎప్పుడూ ఆలోచించాలి రవి. కనకమ్మ వాటా చూస్తే ఈ దేశంలో కోట్ల కొద్దీ కనకమ్మలున్నారన్న సంగతి మర్చిపోయావా? అవును సూర్యారావు, నీ అంత దృఢంగా నేను ఆలోచించలేను. కానీ బాధపడే వారి గురించి నేను ఎప్పుడూ వెదజంతూ ఉంటాను. రవి,
నువ్వు కూడా నీ కళ ద్వారా ప్రజలకు సేవ చేయగలవు. నీలో ఆ మార్పు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. సరే, మళ్ళీ కలుస్తాను. మా ఫ్యాక్టరీ బోనస్ గొడవలు అవి చాలా ఉన్నాయి. మా కార్మికులను కలవడానికి వెళ్ళాలి. సరే, మంచిది. వస్తా. ఓకే. రవి, నీ గురించి నేను రాసిన వ్యాసం ఇందులో పడింది, చదివావా? అసలు నా గురించి నీ ఉద్దేశం ఏంటి? మంచి ఉద్దేశమేనే. అలా తప్పించుకోవడానికి ప్రయత్నించకు. ఆ అవసరం నాకు ఎప్పుడూ లేదు. అయితే ఇప్పుడు చెప్పు, నా గురించి ఉద్దేశం ఏమిటో? చిత్రకారుడిగా నీ గురించి నా అభిప్రాయాన్ని వ్యాసంలో పొందుపరిచానే. దిస్ ఈస్ టూ మచ్.